హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. తెలంగాణ ఒకప్పుడు చరిత్ర చాలా గొప్పది. బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణ పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ అని చెప్పేసి ఒక మేము పోరాడడం, మేము చేసాం, మేము అన్నీ వచ్చాయి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించారు. కుటుంబ పాలన అని చెప్పేసి వచ్చింది, రకరకాల విమర్శలు వచ్చాయి. కానీ ఈరోజు ఆ కుటుంబంలోంచి ఒక వ్యక్తి ఈడీ కేసులని, రకరకాల కేసులు అని చెప్పేసి లేడీ ఎవరో కాదు, కల్వకుంట్ల కవిత గారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జైల్లో పోవడం జరిగింది. లిక్కర్ స్కామ్స్ కేసులో రకరకాల ఇబ్బంది అవుతుంది. 2 నెలల నుంచి జైల్లోనే ఉంది ఆవిడ. కానీ వీటి వెనకాల అసలు జరుగుతుంది ఏంది? ఎన్ని రోజులు జైల్లో ఉండబోతుంది? ఏం చేయబోతుంది ఇప్పుడు? నెక్స్ట్ కేసీఆర్ ఏం చేయబోతున్నాడు? కేటీఆర్ గారు ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచి చాలామంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు? వెనకాల ఎలాంటి చక్రం నింపబోతున్నారు అన్న అంశంపై మన ముందు మాట్లాడడానికి రామ్ గోపాల్ రావు గారు, డిప్యూటీ ఎక్స్ కలెక్టర్, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అంజనేయ గారు. సార్, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ తీసుకున్నట్టయితే కవిత గారు గత 2.5-3 మంత్స్గా ఈడీ కేసు, లిక్కర్ స్కామ్స్ కేసు వీటిలోనే ఢిల్లీలో తిహార్ జైల్లో ఉంది. కానీ కేసీఆర్ గారు ఇప్పటిదాకా వెళ్ళి ఆమెను చూడలేదు, కలవలేదు. ప్రెస్ మీట్లలో ఒక్కసారి ఆమె గురించి మాట్లాడడం జరిగింది. ఎలక్షన్స్ అన్నారు, ఇవన్నీ అన్నారు. ఎలక్షన్స్లో ఎన్ని మీటింగ్స్ అయినా, ఎన్ని రోడ్ షోలు అయినా సరే ఎక్కడ మాట్లాడలేదు. కవిత గారేమో కడిగిన ముత్యంలా వస్తుందని చెప్పేసి ఆవిడ అన్నది. ఈడీ ఏమంటుంది? సాక్ష్యాలు బలంగా ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. అసలు వీటి వెనకాల జరుగుతుంది ఏంది? కవిత గారు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? అసలు వస్తుందా, రాదా? అసలు ఏం జరుగుతుంది సార్? కేసీఆర్ గారు ఏం చేయబోతున్నారు? కేటీఆర్ గారు ఏం చేయబోతున్నారు? హరీష్ రావు గారు ఏం చేయబోతున్నారు? వీళ్ళందరూ ఆ సిచ్యువేషన్ ఏంటి? వ్యూవర్స్కు అందరికి నమస్కారం. ఇక్కడ కవిత గారు ఏదైతే ఉందో, కల్వకుంట్ల కవిత అన్నది కేసీఆర్ కూతురు అన్నది అందరికీ తెలుసు. కవిత కంటే ముందు కూడా మనము లివింగ్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ కరుణానిధి కూతురు ఉన్నది, కనిమొల్లి. తర్వాత రాజానా వాళ్ళు ఉండరు చూడరు, ఆయన పైన డి రాజానా ఏ రాజానా ఎంపీ 2G స్పెక్ట్రమ్లా వీళ్ళిద్దరిని తిహార్ జైలు వేసారు. వాళ్ళు కూడా నెలల కొద్దిగా ఉన్నారు. అది ఏదైతే ఉందో దాంట్లో ఏమున్నది అన్నది దాని మీద నిర్ధారణ లోపల తర్వాత తదనంతరం బెయిల్ రావడం జరిగింది. అది అయిపోయింది. ఇక్కడ రాజ్యాంగంలో ఏదైతే ఉందో మొట్టమొదట చాలా పెద్ద తప్పు ఏముందంటే, ఉద్యోగస్తులకు అటెండర్ కాడ మొదలుపెట్టి ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఉన్నోళ్ళకేమో ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ పొలిటీషియను ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవించుకుంటూ కూడా నామినేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ ఆయనకు శిక్ష పడితే కూడా 6 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేయవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ అన్నది లేదు, ఏందన్నది కూడా లేకుండా ఉన్నది. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ కేసీఆర్ కవిత గురించి ఏం మాట్లాడినా కానీ ఏం చేస్తాడు? ఏం మాట్లాడినా కూడా లాభం లేదు కదా. ఇప్పుడు చట్టం తన పని చేస్తాను చేసుకుంటూ పోవాలి. కడిగిన ముత్యం లెక్క వస్తుందా పోతా అన్నది విషయం వేరు. ఇక్కడ ఈ కేసులల్లో వీళ్ళకి ఏంటంటే ఇదే పెద్ద శిక్ష. ఇక తర్వాత నిరూపణ అవుతుందా పోతుందా దేవుడెరుగు. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్లో పడ్డాయి. దాదాపు ఇప్పుడు జగన్ 16 నెలలు పోయిండు, ఎన్నో నిరూపణ అయితే ఏమన్నది తెలియదు కదా. ఇట్లనే రామలింగరాజు కూడా పోయిండు. ఈ రకంగా వీళ్ళకు ఇదే పెద్ద పనిష్మెంట్ కింద లెక్క పెట్టి తర్వాత ప్రూవ్ అవుతుందా లేదా ఇక అవన్నీ $1 మిలియన్ $1 బిలియన్ వచ్చినది. తర్వాత ఏమవుతుంది? మిలియన్ పోయింది. ఇక్కడ ఆమె గురించి ఏం మాట్లాడతారు? ఒక ఆరోపణ అయిన తర్వాత దానికి ఆరోపణ నిరూపించుకొని బయటకు వస్తుంది తప్ప వీళ్ళు ఏది మాట్లాడినా దాని మీద చెడు ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కవిత ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? నేను ముఖ్యమంత్రి ఏం చేస్తామని, ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తామని ఒక ఇంటర్వ్యూలో ఏబిఎన్లోనా ఏదో ఆంధ్రజ్యోతి దాంట్లో అడిగితే, నేను ముఖ్యమంత్రి అయితే ఆల్కహాల్ బ్యాన్ చేస్తా అని చెప్పింది ఆమె. కవిత చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ ఆమెనే పోయి ఇవన్నీ పెట్టి ఆమె పోవడము రావడము, ఒక మహిళగా ఉండి ఆమె అంత దూరము పోయి ఢిల్లీలో స్కామ్ ఏదైతే ఉందో పాలసీలా బెనిఫిట్ పొందడానికి ఇవన్నీ రకరకాల ప్లాన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ ఇంత రిస్క్ అవసరం లేదు. యాక్చువల్గా మనిషికి ఒక లిమిటు, ఒక 10 కోట్లు 100 కోట్లు ఉన్నాయనుకో ప్రశాంతంగా బతకచ్చు కదా. మనిషికి ఓవర్ గ్రీడ్ ఉండేవారికి ఏమవుతుందంటే ఇటువంటి వినాశనానికి దారితీస్తుంది. ఇప్పుడు రామలింగరాజు కథ ఏమైంది? ఒక వెలిగినోడు సత్యం కంప్యూటర్స్ ఒక రేంజ్ ఉన్నాడు, 60 దేశాలలో సత్యం కంప్యూటర్స్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు పెట్టి వాళ్ళది మొత్తం ఇవన్నీ ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం అవన్నీ పెట్టేసి ఆఖరికి వస్తే ఏమైంది?
ఒక ఫైన్ మార్నింగ్ నిండా మునిగిపోయాయి. నిండా మునిగిపోయాక సత్యం కంప్యూటర్స్ అమ్మేస్తే టెక్ మహేంద్ర గ్రూప్ వాళ్ళు కొన్నారు. ఈ రకంగా వీళ్ళు ఏదైతుందో అత్యాశకు పోయేవారికి ఏమైందంటే బొక్కబోర్ల పడతారు. ఎందుకంటే వాళ్ళకు నాకు తెలిసి శనేశ్వర భగవాను నెత్తి మీద ఉండి వీళ్ళను ఆ పెడదారిన పడతారు. ఇప్పుడు చూడు ఒకడు ఎవడన్నా క్షణికావేశంలో ఏదైనా పని చేస్తే అది పెద్ద క్రైమ్ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది, శిక్ష పడుతుంది కదా. అదే దేవుడు అన్నాడు ఏదైతే ఉన్నాడో ఆయన మీద ఈ శని దశ ప్రతి మనిషికి 3 సార్లు వస్తుంది. బాల్యంలో వస్తుంది, యవ్వనంలో వస్తుంది, వృద్ధాప్యంలో వస్తుంది. ఆ శనేశ్వరుని తట్టుకోవాలంటే చాలా కష్టము. ఈవెన్ శ్రీరామచంద్రుని వదలలేదు, ఈశ్వరుని వదలలేదు శనేశ్వరుడు. ఈశ్వరుడు అంటాడు. అట్లా ప్రతి మనిషికి శని ఆంజనేయ స్వామి నెత్తి మీద కూడా అక్కడికి వస్తే పాదాల కాడికి దించుకోవచ్చు ఆయన నెత్తి మీద బండ పెట్టుకొని. ఈ రకంగా కవిత కూడా చాలా ఆమె అంత ఎక్స్ట్రీమ్ పోవాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసారు, అడిషనల్ ఛార్జ్షీట్ కూడా వేసారు. ఛార్జ్షీట్ వేసినాక ఏంటంటే ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ వారికి ఎప్పుడు వస్తుంది ఏమన్నదంటే ఆల్రెడీ ఎన్ని రోజులైంది, మనీష్ సిసోదియా పోయి సంవత్సరం దాటిపోయింది కదా. పాపం ఆయన కూడా ఏదో బెయిల్ వారానికి ఒక రోజు భార్యను కలవడానికి ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా ఏముంది, June 2 నాడు వచ్చి మళ్ళీ సరెండర్ కమ్మాలి. ఎందుకు ఇచ్చారు, స్వతంత్రాన్ని ఆయన వ్యక్తిగత ఇది ఉన్నది ఇది చేస్తారు సీజ్ చేస్తారు అన్న ఉద్దేశంలో. ఇప్పుడు కేజ్రీవాల్ అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఆల్రెడీ ఆయన మీద కూడా లేని ఆరోపణలు, దేశద్రోహం కేసు కూడా బుక్ అవుతుంది రేపు. ఎందుకంటే 133 కోట్ల రూపాయలు ఖలిస్తాన్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని ఒక ఖలిస్తాన్ టెర్రరిస్ట్ ఖైదీని విడిపిస్తా అని చెప్పి ప్రామిస్ చేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. అంత అవసరం లేదు కదా. ఆయన కూడా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవడానికి అవసరం ఏముంది. కేజ్రీవాల్ కూడా మనిషి ఎక్స్ట్రీమ్ కదా. కేజ్రీవాల్కు బర్త్ ఏదైతే ఉందో ఆయనకు మంచి ఇప్పుడు ల్యాడర్ లాగా పనిచేసింది వాళ్ళు అన్నా హజారే. అన్నా హజారే అన్ని తెలిసిన తర్వాత ఇదేమున్నది కింద మీద అనేది ఆయన పక్క పెట్టేసి ఆయన కూడా స్వచ్ఛంగా మళ్ళీ వచ్చేసి మహారాష్ట్ర ఆయన చేయాలని బతున్నాడు. ఇటువంటి వాళ్ళు రాజకీయంలో గ్రీడ్ ఎక్కువైపోయింది. ఆంజనేయులు గారు విపరీతం. ఇప్పుడు అసలు రాజకీయంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీస్లా ఉన్న నాయకులకు ఎథిక్స్ లేదు, వాళ్ళకు పద్ధతి లేదు, సిద్ధాంతం లేదు, భావజాలం లేదు, ప్రజలకు సేవ చేద్దామన్న భావన లేదు. స్వామి వివేకానంద ఏం చెప్పిండు, ఏదో ఆశపడటానికి అధికారం ఇస్తే మొత్తం దోషేసుకుంటాడు. అభివృద్ధి చేయాలని ఆశయం ఉన్నోనికి ఇస్తేనేమో అభివృద్ధి చేసి చూపెడతాడు. ఈ రెండు వ్యత్యాసాలు ప్రజలు గ్రహించాలి. కానీ ప్రజలు ఏదైతుందో ఇప్పుడు ప్రజలు కూడా మూర్ఖులు అయిపోయారు. ఇక్కడ ఓటర్లు కూడా తెలంగాణ అంటే తెలంగాణ ఒరిజినల్గా త్రిలింగ దేశం అన్నట్టు. ఎక్కడ ఫస్ట్ శ్రీశైలము, ద్రాక్షారామం, కాళేశ్వరం, ఈ 3 మధ్యలో ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశాన్ని తెలంగాణ అని అంటారు. అటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు 9 సంవత్సరాలు 6 నెలలు పనిచేస్తే రోజుకు 204 కోట్లు అప్పు చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్. రోజుకు 204 మొత్తం 7 లక్షల కోట్లు డివైడ్ చేసుకుంటే మనకు రోజుకు 204 కోట్లు అప్పు చేసి ప్రజలకు జీతాలు మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మొత్తం మళ్ళీ ఫస్ట్ నాడే చాలామందికి పెన్షనర్స్కు ఎంప్లాయీస్కు జీతాలు రావడం జరుగుతున్నది. అటువంటిది సిస్టాన్ని ఇక్కడ ఏదైందో ఒక రాష్ట్రం సపోజ్ ఉదాహరణకు మనం ఒక కొత్త ఇంట్లోకి పోతాం. కొత్త ఇంట్లోకి పోతే ఏంటంటే ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్. ఏ సామాన్ ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ పెట్టాలి, చైర్ ఎక్కడ, టేబుల్ ఎక్కడ, కిచెన్లో గ్లాసులు ఎక్కడ, ప్లేట్లు ఎక్కడ, ఫుడ్ ఏదైతే ఉందో పప్పులు ఉప్పులు ఎక్కడ అన్నది ఆర్గనైజ్ చేసుకుంటాం. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈయన ఒక్కరోజు కూడా ఒక దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. తెలంగాణ ఆంధ్ర సమైక్యం ఉన్నప్పుడు, రాయలసీమ ఉన్నప్పుడు కమిషనరేట్లు సపరేట్ ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ వేరు, కాలేజ్ ఎడ్యుకేషన్ వేరు, టెక్నికల్ ఎడ్యుకేషన్ వేరు, మెడికల్ ఎడ్యుకేషన్ వేరు. ఇటువంటి దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఇంతమందికి ఏంటంటే ఏదో సూదికి కావడు పెట్టుకున్నట్టు. ఇప్పుడు తెలంగాణ అయిన తర్వాత సూదికి ఒకడెందుకు మోయాలి, ఇద్దరం మోద్దామని దుడ్డు కర్ర చూసుకొని ఆ సూదికి దారం తీసి కర్ర కట్టి అవని భుజం మీద అవని భుజం మోసినట్టు ఈ రకంగా పరిపాలన ఇక్కడ ఎక్కడ ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఉందో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజు మెడికల్ అండ్ హెల్త్లో కూడా ఉన్నది. డైరెక్టర్ ఆయుష్ కమిషనర్ వేరు, తర్వాత మన ఫ్యామిలీ ప్లానింగ్ వేరు, ఇంకా రకరకాల కమిషనర్లు. వీళ్ళందరూ ఎందుకు వీళ్ళు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడం తప్ప ఏమున్నది. ఒక్కటి చాలు, వీళ్ళన్ని ఆఫీసులన్నీ ఒక దగ్గర రావాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, 16 అసోసియేట్ బ్యాంకులు అన్నింటినీ కూడా మెర్జ్ చేసేసారు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ కూడా మెర్జ్ అయిపోయింది అంట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఈ రకంగా రీఆర్గనైజేషన్ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కంట్రోలింగ్ ఈజీ అయిపోయింది కదా. ఆన్లైన్లో దొంగతనానికి ఆస్కారం లేదు. ఈయన 30 ఇప్పుడు 4 కోట్ల జనాభాలో 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు చేసిండు. హైదరాబాద్ కోటి జనాభాకు ఒకటే జిల్లా.
సికింద్రాబాద్ హైదరాబాద్ 2 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలకు 1 జిల్లా. అదే మామూలు ఇప్పుడు వరంగల్ 6 జిల్లాలు, మహబూబ్నగర్ 6 జిల్లాలు, ఈ రకంగా నల్గొండ 4 జిల్లాలు, ఇవన్నీ అగాధము చేస్తున్న ఎందుకు అవసరం లేదు కదా. ఎందుకు ఎప్పుడే కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. ఆ రకంగా కాకుండా ఇది పరిపాలన అస్తవ్యస్త పరిపాలన అన్నట్టు. ఒక టెక్నికల్ ఒపీనియన్ లేకుండా, లేకపోతే ఎలాంటివి చేయాలనకుండా ఏ రకంగా కాస్ట్ కట్ చేయాలన్నది అంత ఈజీ టాస్క్ కదా. ఇప్పుడు మండలాలు 600 మండలాలు చేసేసాను. ఉత్తరప్రదేశ్లో 25 కోట్ల జనాభాకు 375 తాలూకాలు ఉన్నాయి, 75 జిల్లాలు ఉన్నాయి. విన్నారా? ఇక్కడ 4 కోట్ల జనాభాకు 600 మండలాలు, 70 డివిజన్లు, 33 జిల్లాలు. ఎందుకు నెత్తికొట్టుకున్నా? ఇది కాదు కదా. ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి 1 జిల్లా పెట్టాలి పరిపాలన సౌలభ్యం కోసం. గతంలో ఏంటంటే రవాణా సౌకర్యం లేదు, కమ్యూనికేషన్ లేదు. అటువంటి అప్పుడు నువ్వు జిల్లాలు ఎక్కువ చేయాల్సింది. ఇప్పుడు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం పని ఏంది? ప్రత్యేకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో గతంలో ప్రతి గ్రామానికి 3 గ్రామాధికారులు ఉండేది, 4-5 గ్రామ సహాయకులు ఉండేది. అటువంటిది ఇప్పుడు మొత్తం గ్రామాధికారులను చెన్నారెడ్డి తర్వాత, ఎన్టీ రామారావు తర్వాత, కేసీఆర్ మన ఎవరు చంద్రబాబు నాయుడు తర్వాత ఈయనకు వచ్చిన తర్వాత ఈయన దాన్ని డెవలప్ చేయాలి. ఇలా దెపోని ఇక్కడ తీసేయాలంటే దేశం మొత్తం తీసేయాలి కదా. దేశం మొత్తంలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఏదైతే ఉందో, రెవెన్యూ గ్రామం ఏదైతే ఉందో, కస్టోడియన్ ఒక ప్రభుత్వ ప్రతినిధి ఒక గ్రామానికి ఉండాలంటే ఉండాలి ఖచ్చితంగా. దాని మీద చెప్పాలంటే లెంతీ ఇదవుతుంది. కాబట్టి ఇదైతే ఉందో ఇక్కడ కవిత అన్నదాని మీద కేసీఆర్ ఆయన చెప్పి ఉన్నాడు, ఈ రకంగా ఆ రకంగా పోయింది అని చెప్పినా ఏంటంటే చూడు, ఆయన చెప్పినా కానీ వీళ్ళు వినకపోయి ఉంటారు. ఆయన చెప్పినా కూడా వీళ్ళు వినరు. వీళ్ళకి ఎందుకంటే నెత్తి మీద శని ఉన్నది కాబట్టి ఈ రకంగా అవుతాడు. కేటీఆర్ ఏం చేస్తాడు? పోయి కలుస్తాడు, లిప్ సింపతి, ఐ సింపతి తప్ప వీళ్ళు చేసేది ఏముండదు. మళ్ళీ కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈడీ మీద మోడీ ఈడీ అన్న దాని మీద కాదు. ఈడీ ఇవాళ పెట్టింది 1950స్లో ఉంది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 1950లో ఉన్నది. అటువంటి దాని మీద ఏదో లేనంటే పని చేస్తేనేమో దుర్వినియోగం అంటారు, పని చేయకపోతే నిద్రపోతారు అంటారు. అంటే రాజకీయ నాయకులు ఏదో ఒకటి దెప్పి పొడవాలి, ఎవరి మీద ఒకరి నింద మోపాలి. అంతే, కాకి పడిసినట్టు పొడవాలి అట్లా. అందుకోసం ఇక్కడ నైతిక విలువలు లేని రాజకీయం నడుస్తున్నది ఇప్పుడు. ఎవరు కూడా లేదు నైతిక విలువలు. ఎందుకంటే పార్టీల తప్పు. పార్టీలు ఎవరైతే ఉన్నారో మామూలు వాస్తవంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాడిని టికెట్ ఇవ్వదు. వీళ్ళు పిల్లలు చూసి పీటలు ఇస్తారన్నట్టు డబ్బు 100 కోట్లు ఉన్నోనికి టికెట్లు ఇస్తున్నారు ఎంపీ. ఇప్పుడు నామ నాగేశ్వరరావు ఏంది, రంజిత్ రెడ్డి ఏంది, బీబీ పార్టీలు ఏంది, ఈవెన్ ఏ పార్టీ అన్నా కూడా వెంకటరామరెడ్డి కానీ తర్వాత వీళ్ళందరూ డబ్బులు చూసి వీళ్ళకు టికెట్లు ఇస్తున్నారు కదా. ఎందుకు? ఆనెస్ట్గా వేయని ఓట్లు వేయకపోతే దేశం కొట్టుకపోదు కదా. నీకు 10% పోలేనా ఎంత వస్తుంది నీకు డిసైడ్ అవుతుంది కదా. అది ఎందుకు ఆలోచించరు? అందుకోసం వీళ్ళు రాజకీయం రాను రాజుగారు గుర్రం గాడిద అయినట్టు. ఆ కాలంలో నేను చెప్పిన కదా 75లో శంకర్ స్వీక్లీలో ఎమర్జెన్సీ బ్యాన్ చేసింది. ఫ్రమ్ ఏదైతే ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ పాలిటిక్స్, మన భారతదేశ రాజకీయ వ్యవస్థ ఏ రకంగా ఉందంటే మనిషి నుంచి అడవి మనిషి తయారైంది. ఇప్పుడు అడవి మనిషి లెవెల్ ఉన్నది. ఇది ఎంత దూరం పోతుందంటే కొంత దూరం పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ పబ్లిక్లో వాళ్ళ మీద విరక్తి వచ్చి వాళ్ళు తిప్పి కొడితే తప్ప అది ఉంటుంది. దీనికి కూడా ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ చాలా మార్పులు చేయాల్సింది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది. ఆధార్ కార్డు అయితే సైట్ ఉంది కదా, దాన్ని బట్టి మొత్తము డూప్లికేట్ ఓట్లన్నీ వేసేయవచ్చు. లక్కీలు ఏం చేసినా ఆంధ్ర తెలంగాణ ఒకరోజు పెట్టి ఇక్కడక్కడే అందుకోసం అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ ఉండరు. కాబట్టి దీన్ని టెక్నికల్ ఏదైతే డిజిటల్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సద్వినియోగం చేసుకొని దాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం ఆపాలి. రాను కూడా డిజిటల్ ఎలక్షన్కే చేయాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఒక ఓటర్ లిస్టు, తర్వాత ఎమ్మెల్సీకి ఒక ఓటర్ లిస్టు, తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ రెండింటికి ఒకటే అనుకో. ఇన్ని లిస్ట్ అవసరం లేదు కదా, ఆటోమేటిక్గా పెట్టుకుండాలి. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, సపోజు ఎట్లా అంటే ఒక డెత్ సర్టిఫికేట్ ఉందనుక, ఒక మనిషి చనిపోయిన డెత్ సర్టిఫికేట్ జిహెచ్ఎంసీకి ఇంటర్లింక్ ఇవ్వాలి. ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్కు, చనిపోగా ఆయన కొట్టంగా ఆయన ఓటు డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ఎంత వర్క్ తగ్గిపోతుంది చూడుర్రి. డెత్ సర్టిఫికేట్తోనే ఓటర్ ఎగిరిపోతుంది కదా. ఆ తర్వాత ఏంటంటే ఆ లిస్టులు అట్లనే ఉంటుంది. సచ్చిండా బతికిండా మళ్ళీ ఎంక్వైరీ ఎవడు దాని గురించి పట్టించుకోడు. ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ అటర్లీ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో. ఇప్పుడు ఏమవుతుందో పాత నీరు కొత్త నీరు రెండు కలిస్తేనే కరెక్ట్ ఏందనేది ఉంటుంది. ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ టోటల్ ఫెయిల్యూర్ ఉన్నది. సార్ ఇప్పుడు మరి అయితే ఈ వ్యవస్థలో అడ్మినిస్ట్రేషనే ఫెయిల్యూర్ అంటారా? 100% ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అయిందంటే ఇక్కడ ఏమైంది, 2 రకాల ఫెయిల్యూర్ ఆంజనేయులు గారు. ఒకటి రాజకీయ నాయకులు అధికారుల ఫ్రీడమ్ సీజ్ చేసారు, వినరా. రెండోది అధికారులు లాలూచి అధికారులు, చెంచాగిరి అధికారులు, లంచగొండ అధికారులు ఏవైతే ఉన్నారో, లంచగొండ అని అందరు లంచగొండే ఉంటారు, లంచగొండ పక్క పెట్టుర్రి. లాలూచి ఉంటారు కదా,
లాలూచి ఏదైతే ఉందో చెంచాగిరి వాళ్ళు ఎక్కువ పొలిటీషియన్స్ ఎవరైతే అప్రోచ్ అవుతారో అప్పుడు వీడి మీద పెత్తాను. ఆడికెళ్ళి అడ్మినిస్ట్రేషన్ నిన్నాగమన్న దువ్వూరి సుబ్బారావు గారు ఇచ్చారు చూడండి ఐఏఎస్ అధికారుల మీద. ఆయన నిన్న మొన్న ఇచ్చారు. ఎప్పుడో టీఎన్ శేషన్ 1992 93లో 98% ఐఏఎస్ అదే బ్యూరోక్రాట్స్ ఆర్ కరప్ట్ అని చెప్పాడు ఆయన. సత్యాగడ ఉన్నాడు. కానీ అందుకోసం ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మీద ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? మొదలు యజమాని మంచిగా ఉంటే సేవకుడు మంచిగా ఉంటాడు. యజమాని కరప్ట్ అయితే సేవకుడు ఆటోమేటిక్ కరప్ట్ అవుతుంది. అంతే. ఇప్పుడు యజమాని ఏం చేస్తుండు? ఇటు సేవకుని కరప్ట్ చేస్తుండు, ఆయన కరప్ట్, ఓటర్ను కరప్ట్ చేస్తున్నాడు. ఇక్కడ యజమాని ఎవరు? ఓటరు ప్రలోభాలకు లోనైపోయి అందులో అంతే ఇక మొత్తం కంచె చైన్ వేసినట్టు నాశనం పట్టిస్తున్నారు కదప్ప. అంతే. అది ఎవరో ఎథిక్స్ లేదు. ఎక్కడ ఒక్క పార్టీ కూడా ఇవాళ ఏ పార్టీ కూడా ఎథిక్స్ లేకుండా పోయింది. మొత్తం ఒక వ్యభిచార పార్టీలు అయిపోయినాయి. అందులోకెళ్ళి ఇళ్ళకెళ్ళి అందులో ఆ వ్యభిచారం చేసేటోళ్ళకన్నా ఎథిక్స్ ఉంటుంది కానీ వీళ్ళకి అది కూడా లేకుండా పూర్తిగా భ్రష్టపట్టిపోయింది. దీన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ రీజనల్ పార్టీస్ ఏందైతే పొలిటికల్ గేమ్ ఎక్కువ ఉంటుంది, గ్యాంబ్లింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రక్షాళన అనేది ఉండదు, ఎథిక్స్ అనేది ఉండదు. అందుకోసము ప్రజలు కూడా తేరుకున్న నాడు, ప్రజలు నిండు తేరుకుంటే టైంలో తేరుకున్న నాడు ఈ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పటికి ఏదైతే ఉందో పరిస్థితులు వేరే మారుతాయి. ప్రజలల్లా ఏదైతే ఉందో ప్రజల తీర్పు రావడానికి ఓర్పు ఏదైతే ఉందో 75 ఏళ్ళ నుంచి లిటరసీ పర్సెంటేజ్ మెల్ల పెరుకుంటూ వచ్చింది. అక్కడికి వచ్చే వరకు ఇప్పుడు మొట్టమొదట ఇవాళ ఏమైంది పరిస్థితి చూడురి. ఒక ప్లానింగ్ లేదు. ఏ డిపార్ట్మెంట్ కూడా ప్లానింగ్ లేదు, ప్రభుత్వం లేదు, డిపార్ట్మెంట్ లేదు. ఇలా మొత్తం అడవిలన్నీ నాశనం పట్టించేసారు. అడవి జంతువులన్నీ ఊర్ల మీదకి వస్తున్నాయి. దీనికి కారణం ఎవరు? మనం స్వయంకృత అపరాధం కదా. అది గతంలో ఎందుకు రాలేదు? 75 ఏళ్ళ కింద ఎందుకు లేదు? ఎప్పుడైతే 1970 తర్వాత నక్సలైట్లు వచ్చిన తర్వాత కూడా మొత్తం అడవులంతా నాశనం, వాళ్ళు కూడా కొంత ఆపిర్రు అనుకోరి. అడవులు ఎప్పుడైతే కొట్టిర్రో వాటి ఆవాసాలను తెంపారు. స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ వాటి జీవనానికి వస్తున్నాయి. అంతేగాని అది వ్యక్తిగతంగా వచ్చి కక్ష కట్టి వచ్చుడు కాదు. మనము పోయి స్వార్థానికి పోయి నాశనం పట్టించి జంగల్ కొట్టేసి ఎక్కడికి పోయి ఇలా బెదరు చూడరాదు ఈ రకంగా వచ్చిందని దాని మీద ఈ ప్రభుత్వం విధానాలే దానికి మూల కారణం.